ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, పంపిస్తున్న SMS-ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ CDs, క్యాసెట్స్, అలాగే DVDలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలములతోను, గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది, 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 మంచిది. రారాజు యేసయ్యా రెండవ రాకడా, ఏ ఘడియో ఎరుగము, ఏ దినమో తెలియదు. రారాజు యేసయ్యా రెండవ రాకడా, రారాజు యేసయ్యా రెండవ రాకడా, ఏ ఘడియో ఎరుగము, ఏ దినమో తెలియదు. సిద్ధపడుమా ఓ సంగమా, నీ రాజు నెదుర్కొన వేచియుండుమా. రారాజు యేసయ్యా రెండవ రాకడా, వస్తానని మరలా వస్తానని మాట ఇచ్చిన ప్రభువు రాకమానునా. వస్తానని మరలా వస్తానని మాట ఇచ్చిన ప్రభువు రాకమానునా. మేఘారూఢుడై దూతల సమేతుడై, మేఘారూఢుడై దూతల సమేతుడై, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో మధ్యాకాశమునకు మరలా వస్తాడు, మధ్యాకాశమునకు మరలా వస్తాడు. రారాజు యేసయ్యా రెండవ రాకడా, ఆకాశములు, ఈ ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు, ఈ ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు
మంత్రముతో పంచభూతములు విక్కుటమగు వేంద్రముతో లయమైపోవును అవి కరిగిపోవును, లయమైపోవును అవి కరిగిపోవును. భూమి మీది కృత్యములు కాలిపోవును, ఈ భూమి మీది కృత్యములు కాలిపోవును. రారాజు యేసయ్య రెండవ రాకడా. మృతులందరినీ తనలో మృతులందరినీ తనతో వెంటగొని వస్తాడు. మృతులందరినీ తనలో మృతులందరినీ తనతో వెంటగొని వస్తాడు. మహిమ రాజ్యములో నిత్య నివాసములో, మహిమ రాజ్యములో నిత్య నివాసములో ప్రభువునెదుర్కొన పరము చేర్చుకొన, ప్రభువునెదుర్కొన పరము చేర్చుకొన. మేఘములపై మనము కొనిపోబడుదుము, మేఘములపై మనము కొనిపోబడుదుము. రారాజు యేసయ్య రెండవ రాకడా. రారాజు యేసయ్య రెండవ రాకడా. ఈ గడియో ఎరుగము, ఈ దినమో తెలియదు. సిద్ధపడుమా ఓ సంఘమా, నీ రాజునెదుర్కొన వేచియుండుమా. రారాజు యేసయ్య రెండవ రాకడా. రాత్రియంతయు నేను శ్రమపడినా, వలను విసురుగా నేను విసరినా, ఒక్క చేపయు నాకు పడలేదు. యేసు ఒక్క చేపయు నాకు పడలేదు. రాత్రియంతయు నేను శ్రమపడినా, వలను విసురుగా నేను విసరినా, అయినను నీ మాట చొప్పున వల వేతునని, నా వలను నేను విసరగా. అయినను నీ మాట చొప్పున వల వేతునని, నా వలను నేను విసరగా. వల నిండుగా వల పిగులు నట్టుగా, వల నిండుగా వల పిగులు నట్టుగా, రెండు దోనెల నిండుగా చేపలను నింపి తిని, రెండు దోనెల నిండుగా చేపలను నింపి తిని. రాత్రియంతయు నేను శ్రమపడినా, వలను విసురుగా నేను విసరినా. ప్రభువా నేను పాపాత్ముడ
పొమ్మని ఆయనను వేడుకొనగా ప్రభువా నేను పాపాత్ముడ నన్ను విడచి పొమ్మని ఆయనను వేడుకొనగా భయపడకుమని ఇక నుంచి నిన్ను భయపడకుమని ఇక నుంచి నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేతుననెన్ మనుషులను పట్టు జాలరిగా చేతుననెను రాత్రి అంతయు నేను శ్రమపడినా వలను విసురుగా నేను విసరినా ఒక్క చేపయు నాకు పడలేదు యేసు ఒక్క చేపయు నాకు పడలేదు రాత్రి అంతయు నేను శ్రమపడినా వలను విసురుగా నేను విసరినా. ప్రైజ్ ద లార్డ్. యేసు మంచి దేవుడనే సువార్త సంగీత కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉందని నమ్ముతున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి పంపిస్తున్న SMS-ని బట్టి కూడా మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ CDs, క్యాసెట్స్, అలాగే DVDలు, మెమరీ కార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కావలసిన వారు మా అడ్రస్కు సంప్రదించండి. ఈ కార్యక్రమం ప్రభు రాకడ వరకు కొనసాగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రార్థన అవసరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. నిత్యము ప్రభుగాన సేవలో మీ సోదరుడు దియా ప్రసాదరావు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ క్రింది చిరునామాతో సంప్రదించండి. పాస్టర్ దియా ప్రసాదరావు గారు, ఇమ్మానుయేల్ చర్చ్, పిరంగిపురం పోస్ట్ అండ్ మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబర్ 522529. అవర్ ఫోన్ నంబర్స్ 08641257318, 9959997161 and 7842724112. మెస్సియా కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. వాక్యం వింటకు సిద్ధంగా ఉన్నారా? దైవజనులు మా నాన్నగారైన మొద్దు జ్ఞానరత్నం గారు వాక్యం వింటుటకు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా విని దైవాశీర్వాదాలు పొందండి. మెస్సియా కృపా టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా అందిస్తున్న ఈ వర్తమానాలను మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మీరు విని విశ్వసించి ఆత్మీయ మేలు పొందమని ప్రేమతో మనవి చేస్తున్నాం. భారభరితమైన టీవీ పరిచయ నిమిత్తం మా సంఘంలో అనేక మంది పేదవారు దీనికి సహకరిస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. ఈ కార్యక్రమాలు చూస్తున్న మీరు కూడా మీ యొక్క సహకారం, ప్రార్థన అందించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ దినము దేవుని వాక్యాన్ని ప్రార్థన పూర్వకంగా ధ్యానం చేసుకున్నాం. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు మనం చదివినప్పుడు, యెహెజ్కేలు ఆత్మవశుడై ఉండగా ఆయన ఉన్నతమైన ఒక పర్వత శిఖరానికి దేవుడు తన ఆత్మ చేత కొనిపోయాడు. అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం యొక్క గుమ్మం వద్ద ఒక వ్యక్తి దారమును కొలబద్ద రెండూ పట్టుకొని ఆయన నిలిచి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ కొలబద్ద, ఆ దారము పట్టుకున్న వ్యక్తి ఎలాగ ఉన్నాడని లేఖనం అంటుందంటే, మెరయిచున్న ఇత్తడి వలె ఉన్నాడు అని ప్రవక్త తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మెరయిచున్న వ్యక్తి వలె కనపడుతున్న వ్యక్తి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యముగా మనం చూస్తున్నాం. ఈయన దేవుని ఆలయమునకు తీసుకుని వెళ్ళి అక్కడ అన్ని కొలత కొలవటం మనము చూడగలుగుతున్నాం. తూర్పు వైపు, పడమర వైపు, ఉత్తర దక్షిణ వైపు నలుమూలల అక్కడ కొలత కొలుస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కొలిచే దేవుడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనము కూడా ఆయన ఆలయమును కొలిచినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనములో పౌలు గారు అంటున్నారు, మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అంటున్నాడు. దేవుడు ఆలయమును కొలుస్తున్నాడు అనంటే
ఆలయమై ఉన్న మనలను దేవుడు కొలుస్తా ఉన్నాడు. దేవుడు కొలవనదంటూ ఏమీ లేదు ప్రియులరా. ఆయన ఆకాశమును తన జానతో కొలిచినని యోగోక్తుడు అంటూ ఉన్నాడు. పర్వతములను తూచినని, ఆయన నక్షత్రముల రాసులు లెక్క పెట్టినని మనము చూడగలుగుతున్నాం. దేవుడు ప్రతి మనిషిని కొలుచుచున్నాడు అని వాక్యం అంటా ఉంది. కొలవటం మాత్రమే కాదు, ఆయన తూచుచున్నాడు. దానియేలు గ్రంథంలో ప్రియులరా మెనే మెనే టెకెల్ ఉపార్సిన స్వరాన్ని ఆ యొక్క అక్షరాలు చూచినప్పుడు దానియేలు దాని భావం చెబుతా ఉన్నాడు. రాజా, దేవుడు నిన్ను తూచగా నీవు తక్కువవాడిగా కనపడ్డావు అని దానియేలు రాజుతో మాట్లాడగా వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలను కొలుస్తున్నాడని, మన జీవితాలను తూస్తున్నాడని దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, దేవుని కొలతలకు సరిపోయినప్పుడు, దేవుడు తూచినప్పుడు, మనము సరైన కొలతలో ఉన్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు, మనలను ఉన్నతమైన స్థలములోకి తీసుకొని వెళ్తాడు. దావీదును ప్రియులరా సమూయేలు చూచాడు. సమూయేలు కొలతలకు దావీదు చాలా చిన్నవాడుగా ఉన్నాడు, కానీ వారి అన్నలైతే చాలా ఎత్తుగా ఉన్నారు, బలముగా ఉన్నారు. సమూయేలు కొలతల్లో వారు సరిపోయినట్టుగా ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు వారి జీవితాలలో ఎంతో లోపాలు ఉన్నాయి, లేమి ఉంది, కనుక వారు నా కొలతలకు సరిపోరు. దావీదు సరిపోయిన వాడు, దావీదు నా హృదయానుసారుడని దావీదును దేవుడు రాజుగా చేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం వింటుండగా దేవుడు మనను కొలుస్తాడని, మన ఆత్మీయ జీవితాలను కొలుస్తాడని వాక్యము చేత హెచ్చరించబడుతున్నాం. దేవుడు మనలను ఆలయము అంటా ఉన్నాడు. మనమే దేవుని ఆలయం. దేవుని ఆలయముగా ఉన్న మన జీవితాలను ఆయన కొలుస్తున్నాడు. ఏమి కొలుస్తున్నాడంటే మన పరిశుద్ధతను ఆయన కొలుస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యం అంటున్నది, పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు గారు అంటున్నారు, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండమని ప్రియులారా వాక్యములో చూడగలుగుతున్నాం. మన దేవుడు పరిశుద్ధతలో పరిపూర్ణుడైన దేవుడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అని వాక్యం అంటున్నది. దేవుని వాక్యములో రోమాపత్రిక 3:23లో పౌలు గారు అంటున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం అంటున్నది. ప్రియులారా, దేవుడు నిన్ను దీవించాలి అంటే, నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వాలి అంటే నీ పరిశుద్ధతను ఆయన కొలుస్తా ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అని వాక్యం అంటున్నది. పరిశుద్ధత అంటే శరీర శుద్ధి కాదు. చాలా మంది శరీర సంబంధమైన శుద్ధి కలిగి ఎన్నో మంచి నియమాలు, ప్రియులారా పరిమళ ద్రవ్యాలు శుద్ధి కొరకు రాస్తా ఉన్నారు. కానీ వాక్యం అంటున్నది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యం అంటున్నది. ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ పరిశుద్ధత ఏ రీతిగా ఉన్నది? పాపముతో ఉన్నదా? శాపముతో నిండి ఉన్నదా? పరిశుద్ధత కలిగి ఉన్నదా? దేవుడు నీ పరిశుద్ధత కొలుస్తా ఉన్నాడు. కొరింథీ రాసి 2వ పత్రిక 7:1-2 భక్తుడు అంటున్నాడు, మనము సమస్త ప్రవర్తనలు పరిశుద్ధత కలిగి ఉండాలి అని వాక్యములో చూడగలుగుతున్నాం. అలనాడు ప్రియులరా దానియేలు, యోసేపు వారు పరిశుద్ధతలో పరిపూర్ణులుగా నిలిచారు. వారు పరిశుద్ధులు గనుక దేవుడు వారిని ఉన్నత స్థితికి ఆశీర్వదించినట్టుగా వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, మనల్ని పరిశుద్ధపరచడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు. మన పాపములను పరిహారము చేయడానికి ఆయన కలువరి శిలువలో రక్తమును కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, యేసయ్య కార్చిన రక్తము చేత మనకు పరిశుద్ధత. యేసు రక్తములో శక్తి ఉన్నది, యేసు రక్తములో ప్రభావం ఉన్నది. ఈ వర్తమానం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు పరిశుద్ధుడు కాటానికి దాన ధర్మాలు చేస్తా ఉన్నావా? ఏవేవో చేస్తున్నావు కాదు, వాటిలో మన పాపములను పరిహారము చేయగల శక్తి లేదు. ప్రియులారా, వేదములు ఏమంటున్నావంటే పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ అవశ్యం, అది సద్రక్తమై ఉండాలి అని లేఖనాలు అంటున్నాయి. అంటే పరిశుద్ధ రక్తమే మానవ పాపాలకు పరిహారం అని లేఖనాలు అంటా ఉన్నాయి. అందుకని యేసయ్య శరీరము ధరించి లోకమునకు వచ్చి మన కొరకు కలువరి శిలువలో రక్తమును కార్చారు. యేసు రక్తములు ప్రతి పాపము కడిగివేయబడతా ఉంది. ప్రియులారా, వర్తమానం వింటుండగా నీ బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, నా పాపములు కడిగి నన్ను పరిశుద్ధపరిచి పరిశుద్ధతలో పరిపూర్ణత నాకు దయచేయమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు నిన్ను ప్రేమించి నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి ఉన్నతమైన ఆత్మీయ దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా దేవుడు మన జీవితంలో ఏమి కొలుస్తాడు అంటే, ప్రియులారా, దేవుని వాక్యం ఏమంటున్నదంటే మన విశ్వాసమును ఆయన
కొలుస్తున్నాడు. శిష్యులు అనేక సార్లు ప్రభు చెప్పాడు, మీ విశ్వాసం ఎక్కడ అన్నాడు. విశ్వాసం లేని మూర్ఖతరం అన్నారు. ఎంతకాలం మీరు విశ్వాసం లేకుండా ఉంటారని యేసయ్య వారిని గద్దించినట్టుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభువారు మన విశ్వాసమును ఆయన కొలుస్తా ఉన్నాడు. ప్రియులారా, అనేకులు యేసు ప్రభు జీవించిన దినములలో అన్యులు ప్రభు వద్దకు వచ్చినప్పుడు వారి విశ్వాసమును చూచి ప్రభువారు, మీ విశ్వాసము గొప్పది, మీ విశ్వాసము చాలా ఉన్నతమైనది అని ప్రభువాన్ని ప్రశంసించారు. కానాను స్త్రీ ప్రభు వద్దకు వచ్చి ప్రభును వెంబడిస్తా ఉంది. ప్రభు ఆమెను పరీక్షిస్తూ చాలా సమయం ప్రియులారా ఆమెను అలా ఉంచాడు. ప్రియులారా, చివరికి యేసయ్య కుక్క పిల్లలకు రొట్టె ముక్కలు వేయటం యుక్తమా అంటే ఆమె అంటుంది, అవునయ్యా, కుక్క పిల్లలకు కూడా యజమాని బల మీద నుండి రొట్టె ముక్కల కొరకు ఎదురు చూడును అంటా ఉంది. ఆమె కానాను దేశమునకు చెందినది, సురేపియా వంశానికి చెందినది. అయినా ప్రభు దగ్గర నేను పాపిని ఒప్పుకున్నట్టు ద్వారా ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టుగా నీకు జరుగునుగాక అని ప్రభు చెబుతా ఉన్నాడు. శతాధిపతి కూడా తన దాసుడు రోగిగా ఉంటే ప్రభు వద్దకు తన యొక్క పనివారిని పంపించాడు. వారితో అంటున్నాడు, ఆయన నా ఇంటికి రావటానికి యోగ్యుడును కాదు, నేను ఆయన వద్దకు వెళ్ళటానికి యోగ్యుడును కాదు, మాట మాత్రం సెలవిమని ఆయన చెబుతుండగా ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసిని నేను కనుగొనలేదు అని ప్రభు అంటున్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగాలంటే, నీ జీవితంలో కన్నీరు మటుమాయము కావాలంటే నీవు విశ్వాసములు ఎదగాలి. అందుకనే ప్రభు శిష్యులు ప్రభు వద్దకు వచ్చి అంటున్నారు, ప్రభువా, మా విశ్వాసమును వృద్ధిపరచు అని ప్రభుని వేడుకుంటున్నారు. ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డ, కడవరి దినములలో విశ్వాసమునుట కనుగొందునను దినాలలో మనం ఉంటుండగా మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుందాం. ఎందుకనగా దేవుడు మనల్ని దీవించడానికి మన విశ్వాసాన్ని కొలుస్తా ఉన్నాడు. ప్రియులరా, అబ్రహామును కొలిచాడు. అబ్రహాము విశ్వాసము పరిపూర్ణమైనందున దీవించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇంకా దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే మన యొక్క మాటలను కూడా ఆయన కొలుస్తాడట. దేవుని వాక్యములు ఏముందంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, నోటి ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని వద్ద లెక్కపజెప్పవలసిన వారమై ఉన్నామని వాక్యం అంటా ఉంది. ప్రియులారా, మన జీవితాల్లో మన యొక్క నోటిని విస్తారంగా వాడుతా ఉన్నాము. వ్యర్థమైన మాటలు, బూతులు, సరసోక్తులు, ప్రియులారా, వాక్యానికి వ్యతిరేకమైన మాటలతో మన జీవితాన్ని ప్రియులారా పాడు చేసుకుంటా ఉన్నాం. దేవుడు మన యొక్క నోటి మాటలను ఆయన చూస్తా ఉన్నాడు. ఒక అన్యుడు ఒక బోధకుని వద్దకు వచ్చి బోధకుడితో చెప్పాడటయ్యా, ఒక ప్రసంగం వినిపించాయంటే అతనికి 39వ కీర్తన చదవటం ప్రారంభించాడట. అందులో ఏముందంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లుగా నా మార్గమును జాగ్రత్తగా చూసుకుందును అని ఉందట. 2వ వచనం చదవబోతుండగా ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఆపండి అయ్యా, ఈ మాట నెరవేర్చిన తర్వాత 2వ మాట నేను వింటానని అతడు వెళ్ళాడట. అతడు వెళ్ళాడు, చాలా దినాలైంది, రాలేదు. ఒక 6 సంవత్సరాలైన తర్వాత ఎక్కడ అతను కలిశాడు. బాబు, నువ్వు 6 సంవత్సరాల క్రితం వచ్చావు కదా, ఒక లేఖనం చదువుకొని వెళ్ళావు, అది ఎంతవరకు అనుసరిస్తున్నావంటే, అయ్యా ఇంకా నేను ప్రయత్నం చేస్తున్నాను అంటున్నాడట. అంటే నోటితో పాపము చేయకుండా ఉండటం అతనికి 6 సంవత్సరాల నుండి ప్రయత్నం చేసినా అతని వల్ల కావట్లేదట. ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనకు నోరు ఆయనను స్తుతించడానికి ఇచ్చాడు. ఆయన గురించి మాట్లాడటానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికి, మంచి మాటలు పలకటానికి దేవుడు మనకు నోరిచ్చాడు. కానీ అబద్ధాలను, పోకిరి మాటలు, నిష్ప్రయోజకమైన ముసలము ముచ్చట్ల కొరకు కాదు. కనుక దేవుడు మన యొక్క మాటలను ఆయన కొలుస్తాడు. దేవుని వాక్యం ఏమంటున్నదంటే, మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు మనము వేగిరపడాలి అనే వాక్యం అంటా ఉంది. మన నోటి మాటలు, హృదయ ధ్యానములు దేవునికి అంగీకారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను దీవిస్తాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇంకా దేవుడట మన ఆరాధన కొలుస్తాడట. మనము ఆరాధనకి వెళ్తా ఉన్నాం, ఏ మనసుతో వెళుతూ ఉన్నాం, ఎలా ఆరాధన చేస్తా ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనం వెళుతున్న సమయాన్ని చూస్తాడట. ఆరాధన స్థలములో, దేవుని సన్నిధిలో ఎలాంటి మనసుతో ఉంటున్నా వాక్యం అంటున్నది, ప్రియులారా, మంచి మనసుతో వాక్యమును విని అవలంబించువాడు నూరంతలుగా ఫలించిన వాడు అని వాక్యం అంటుంది. చాలా మంది ఆలయాలకు వచ్చి నిద్రపోతూ ఉంటారు, ఆలయాలకు వచ్చి వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ ఉంటారు. దేవుడు మన యొక్క ఆరాధన
కొలుస్తాడట. మన ఆరాధన వాక్యానుసారమైనది ఉండాలి. మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారం కాకుండా ప్రియులారా ఆత్మానుసారమైన ఆరాధన ప్రభు చెబుతున్నాడు. మనం ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని లేఖనాలు అంటున్నాయి. ప్రియులారా మన పాటలు, మన సాక్ష్యము, మన అర్పణలను కూడా ఆయన కొలుస్తాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఎంత ఇస్తా ఉన్నాడు? దేవునికి ఇచ్చిన దానిలో నువ్వెంత ఇస్తున్నావు? ప్రభు దినాన ప్రభు సన్నిధికి అర్పణలు అర్పించడానికి వెళ్తున్నావు. ప్రియులారా, ప్రభువారు ఒక దినమున కానుక పెట్టి వద్ద ఆయన ఉన్నాడు. మనం యేసువని కొలుస్తా ఉన్నాడు. ప్రియులారా, వాక్యానుసారముగా మనము దేవుని సన్నిధిలో అర్పించాలి. ఆ లేవీలకు లేవీ కాండములు ప్రియులారా చెప్పాడు, మీరు లెక్క ప్రకారంగా ప్రజల వద్ద అర్పణ తీసుకోనండి అంటా ఉన్నారు. ప్రియులారా, ప్రాయశ్చిత్తార్థ ధనముగా 1 అరతులం వెండినివ్వాలి. ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు, పేదవాడు తక్కువ ఇవ్వకూడదు. విమోచన క్రయధనం 1 అరతులం ఇవ్వాలని వాక్యం అంటున్నది. ఇంకా దేవునికి అర్పించే అర్పణలన్నీ కూడా లెక్క ప్రకారముగా అర్పించాలి. నీవు కలిగిన సంపాదనలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి. పేదల కొరకు పరిచర్య, ఇంకా నువ్వు ఇవ్వవలసినవి ప్రియులారా లేఖనాలు ఎన్నో ఉన్నాయి. నీ ఇష్టానుసారంగా చేసుకోవటానికి వీలేదు. నీ డబ్బు నీ ఇష్టానుసారంగా చెయ్యి, కానీ దేవునికి అర్పించవలసినవి లెక్క ప్రకారముగా ఉన్నది అని వాక్యములో చూడగలుగుతున్నాం. సారేపతి విధవరాలు, ఆమె దేవుని లెక్క ప్రకారము చేసింది కనుక కరువు దినాన ఆమె పోషించబడినది. ఈ వర్తమానం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మన జీవితాన్ని లెక్కిస్తా ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన లెక్కలకు, ఆయన కొలతలకు సరిపోయినట్లయితే దేవుని మహిమతో నింపుతారు. ప్రతి ఒక్కరిని దేవుడు కొలిచే దేవుడు, తూచే దేవుడు కనుక ఆయన కొలతలకు సరిపోతే మనము ఉన్నత స్థితికి హెచ్చించబడతాం. లేకుంటే ఆయన సన్నిధి నుండి తొలగించబడతాం, నిత్య నరకానికి వెళ్తాం. ఈ వర్తమానం వింటుండగా ప్రభు మాటలకు లోబడి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ టీవీ నైనా ప్రోగ్రామ్ను చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. వాక్యం చేత ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరత కొరకు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేయండి. తప్పకుండా ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.